Please do subscribe to Prajabheri News Channel. మామూలుగా ఈ సీజన్ దాకా నెక్స్ట్ మళ్ళీ ఇది యాసంగికి ఎప్పుడు అవసరం పడుతుంది ఇది అక్టోబర్లో పడుతుంది. అక్టోబర్ లోపల మధ్యలో అక్టోబర్ 15 అట్లా రావచ్చు. మళ్ళీ అక్టోబర్ 15 నుండి నెక్స్ట్ రైతులు తీసుకెళ్ళడం మొదలు. ఓకే, ఈసారి టైంకి వచ్చింది. మీరు ఎవరైనా రైతులు ఆనందం తీసుకెళ్ళడం జరిగింది అవసరానికి కంటే ఎక్కువ తీసుకెళ్ళడం ఎట్లా తెలుస్తుంది వచ్చిన అవసరానికి కంటే ఎక్కువ తీసుకుంటే ఇది ఒక బ్లాక్. ఎంత దూరము ఉంటుంది? హాఫ్ కిలోమీటర్ ఉంటుంది. సో ఇక్కడ ఎన్ని ఫీట్లు ఉండదు? ఓన్లీ సార్ బోట్ విల్ ఓన్లీ ట్రావెల్ బై 4 to 5 feet వాటర్ కావాలి సార్. నీళ్ళు కావాలి. అక్కడ ఉన్న ఇక్కడ అంతా వాటర్ లేదు. అక్కడ నుంచి అంటే ఇక్కడ బోట్ ఆపరేట్ చేయాలి. ఇక్కడ అక్కడ నుంచి మరి ఇట్లా ఎట్లా వస్తారు? నడుచుకుంటారు నడుచుకుంటూ పోతారు. అంటే అట్లీస్ట్ రోప్ పెట్టైనా చేయండి. అంటే డిఎఫ్ఓ గారు ఫైర్ వాళ్ళు బస్సు వెళ్ళిపోయింది. సో బస్సులో తీసుకురావచ్చు కదా అందరినీ. సో ఇప్పుడు అది మెయిన్. రెండోది అది తగ్గాలి. అప్పుడు దాకా కనెక్షన్ ఒకసారి అయినాక రావాలన్నా కానీ మనం వెళ్ళిపోవాలి. రావాలంటే రెండు ప్రాసెస్. వాటర్ ఫ్లో కావాలి అంటే ఇది చిన్న ఉంది కాబట్టి వస్తున్నామే పక్క చెప్పి
మిగతా వాళ్ళు కూడా రాత్రి పోచంపాడు కూడా ఎక్కువ రిలీజ్ చేసింది వచ్చింది. అయినా సరే వీలైనంత ఖాళీ చేస్తుంది. ఖాళీ చేయడంతో ఇవాళ తగ్గింది సాయంత్రానికి. అయినా సరే ఎవరైనా ఊరికి వెళ్ళి రావాలి అంటే బోట్లు తీసుకొని అక్కడ అంగర్గాల వేస్తుంది. అది తక్కువ టైంలోనే అయిపోతుంది. కావాలి అని అంటే బోటు హెల్ప్తో షిఫ్ట్ కావాలన్నా సరే మేము ఇక్కడ సార్ మీరు రాత్రి కూడా అందుబాటులో ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. వారితో మాట్లాడుతున్నారు వస్తున్నారు. పూల చెట్లకు పట్టుకొని వస్తున్నారు. వస్తాయి చూస్తుంది. అందుకని నేను ఏమంటున్నానంటే ఇప్పుడు అక్కడ గోదావరి లోపల అందరికీ అయిపోయింది. బోటు తీసుకొచ్చేసి వాళ్ళని బోటు సాయంతో కాజాపూర్ తీసుకొచ్చి ఆ నుండి ట్రాక్టర్ తీసుకురండి. వాటర్ తగ్గుద్ది కానీ వీలైనంత మందిని కావాలనుకున్న వాళ్ళని తీసుకొని వస్తే ప్యానిక్ అనేది ఉండదు. వాళ్ళు ఆలోచించాలి. తగ్గుద్ది. అయితే ఏమైంది 12 గంటలు పెంచమని ఎమ్మెల్యే గారు చెప్పారు. వాళ్ళు స్టేట్లో అగ్రి అయిందట. సో స్లోగా పెంచుతారు. కింది వాళ్ళకి అలర్ట్ చేసుకుంటా పెంచుతారు. దానివల్ల ఖచ్చితంగా సాయంత్రం వరకు మార్పు వస్తుంది. ప్లస్ అట్లీస్ట్ మహారాష్ట్ర వదిలేస్తే ఇటు సైడ్ అయితే వర్షం తగ్గింది. సింగూరు ఏరియా, కామారెడ్డి ఏరియా తగ్గింది కాబట్టి యూనిట్ రిలీఫ్ వస్తుంది. అలర్ట్గా ఉన్నప్పుడు వాటి సైడ్ ఏమి ఇష్యూ కూడా లేదు. అందుకనే ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళని కూడా 7th బెటాలియన్ అందరినీ ఇక్కడికే పంపిస్తాం. ఇంకా అసిస్టెన్స్ అవసరమైతే సబ్ కలెక్టర్కి చెప్పండి, మేము పంపిస్తాం. 200 నుంచి 250 మంది వచ్చాయి సార్. వాళ్ళందరికీ ఫెసిలిటీస్ కూడా వాటర్ రిసైన్ అయినాక అక్కడ కూడా పెట్టాం. ఓకే. సో నిన్న నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా హెవీ రెయిన్స్ ఉన్నాయి. దానికి సంబంధించిన సహాయక చర్యలన్నీ మనం ముందుగానే ప్రజలను అలర్ట్ చేయడం కానీ మిగతా చర్యలు ఏమున్నా కానీ తీసుకున్నాం. సో నిన్న మధ్యాహ్నం నుండి వర్షం తగ్గినా సరే మనకి నిజాం సాగర్ నుండి వచ్చే వాటర్ వల్ల ఇక్కడ బోధన్ ఏరియా లోపల ఒక 4 గ్రామాల చుట్టూ కూడా వాటర్ రావడం జరిగింది. సో వీటికి సంబంధించి మనము ఫస్ట్ నిజాం సాగర్ నుండి వాటర్ రిలీజ్ అనేది ఇవాళ కొంచెం తగ్గింది. దాంతోపాటు ఎస్ఆర్ఎస్పికి ఒక రిక్వెస్ట్ పెట్టడం వల్ల అక్కడ వాటర్ రిలీజ్ పెంచారు. సో డౌన్ ది స్ట్రీమ్ విలేజెస్ లోపల మనము అలర్ట్గా ఉండమని చెప్పి వాటర్ రిలీజ్ చేసినాం కాబట్టి స్లోగా తగ్గుకుంటూ వస్తుంది. ఈరోజు సాయంత్రం వరకు ఈ వాటర్ తగ్గొచ్చు. అంతేకాకుండా వీళ్ళు గ్రామంలోని కొందరు మనం బయటకు వచ్చేందుకు సహాయం అందించమని చెప్పారు. ఎస్డిఆర్ఎఫ్ టీమును 7th బెటాలియన్కి సంబంధించిన టీమ్స్ అన్నీ కూడా వచ్చి ఈ బోధనును సాలూరా మండల్లో ఈ గ్రామాల లోపల ఎవరైనా వాటర్ దాటి బయటకు రావాలంటే సపోర్ట్ చేస్తూ బయటకు తీసుకొని వస్తున్నారు. సో
సో ఇప్పుడు అంగర్గా లోపల ఆల్మోస్ట్ 86 మెంబర్స్ని మనము బయటకి తీసుకొని వచ్చి క్యాంప్లో కానీ లేదంటే వాళ్ళ బంధువుల ఇంటికి వెళ్ళాలంటే బంధువుల ఇంటికి పంపిస్తున్నాము. నెక్స్ట్ అది కాగానే ఇక్కడ మనము మున్సా విలేజ్ నుండి కూడా ఒక రిక్వెస్ట్ వచ్చింది. ఇక్కడికి ఆల్రెడీ 7th బెటాలియన్ వాళ్ళు వచ్చారు, వాటితో పాటు ఫైర్ వాళ్ళు వచ్చి జాయిన్ అయ్యి వాళ్ళకు కూడా సేఫ్ ప్లేస్కి మనము ఈరోజు తరలిస్తాం. సో సాయంత్రం వరకు కూడా వాటర్ రిసీడ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఎట్లాంటి ఇబ్బందులు లేవు. మొత్తం వాటర్ తగ్గిన తర్వాత క్రాప్ డ్యామేజ్ ఉంది జిల్లా లోపల, వాటన్నిటికి కూడా మనం ఎన్యూమరేషన్ చేస్తాము. రోడ్స్ సంబంధించి ఆల్రెడీ గవర్నమెంట్ సైడ్ నుండి అడిగారు, మనము డీటెయిల్స్ అన్ని డ్యామేజ్ పంపించి వాటిని రెస్టోర్ చేసేందుకు వాటర్ తగ్గగానే చర్యలు తీసుకుంటాం. ఇప్పటివరకు కూడా లేదు, ఓన్లీ రోడ్స్ డ్యామేజ్ జరిగింది, క్రాప్ డ్యామేజ్ జరిగింది. అందరూ కూడా అలర్ట్గా ఉండడం వల్ల మనం ఎలాంటి ప్రాణ నష్టం లేకుండా చేయగలిగాం. నిన్నటి నుండి ఎస్డిఆర్ఎఫ్ టీమ్స్ అండ్ ఫైర్ వాళ్ళు, రెవెన్యూ వాళ్ళు, పోలీస్ సిబ్బంది అందరూ కలిసి చాలామందిని స్టాండర్డ్ పీపుల్ని రెస్క్యూ చేసింది. ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా వాళ్ళందరినీ రెస్క్యూ చేయగలిగాం.